రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్లాస్మా కట్టర్లతో టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాలను తొలగిస్తున్నారు. టన్నెల్లో పేరుకుపోయిన బురదను సహాయక బృందాలు లోకో డబ్బాల్లో బయటకు పంపుతున్నాయి. భారీ మోటార్ల సహాయంతో నీటిని పంపింగ్ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అవసరమైతే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలియవస్తోంది. దీనిపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. మూర్తి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపేంట వద్ద గత వారం రోజుల కిందట జరిగినటువంటి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనల్లో చిక్కున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దాదాపు 7 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో ఒకవైపు అధికారులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో మరోవైపు అక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా పట్టిక్రమాలు కూడా దీనిపై సీరియస్ గా తీసుకొని ఎస్ఎల్బీసీ ఘటనలకు సంబంధించినటువంటి కార్మికులు కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సహాయక చర్యల్లో దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి, రాక్ రోల్, మైనర్స్, అదేవిధంగా హైడ్రాతో పాటు రైల్వే ఇతర రెస్క్యూ టీంలన్నీ కూడా పాల్గొంటున్నాయి. దాదాపు 600 మంది కార్మికులు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్లాస్మా కట్టర్లతో కూడా టన్నెల్ మిషన్ కూడా కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా టన్నెల్లో పేరుకుపోయినటువంటి బురదను లోకో డబ్బాల ద్వారా బయటకు పంపుతున్నటువంటి రెస్క్యూ టీం దానికి సంబంధించిన సహాయక బృందాలను కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భారీ మోటార్ల సాయంతో సిసిహెచ్ వాటర్ ను కూడా టన్నెల్ ద్వారా బయటకు పంపే ప్రయత్నిస్తుంది. అత్యాధునిక టెక్నికల్ ఉపయోగించి పరికరాలతో కూడా గల్లంతిన వారి ఆచూకీ కోసం వాళ్ళంతా పనిచేస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి దాదాపు ఈ రోజు రాత్రి వరకు కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు వారం రోజుల నుంచి కూడా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆచూకీ లభించకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. నిన్న ఉదయం నుంచి కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేస్తున్నారు. దాదాపు అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపి మరోసారి గాలింపు చర్యలు చేపట్టేందుకు కూడా అధికారులు ఒకవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులతో త్వరలో సమాచారం తెలుసుకునే పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించిన అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారులు కూడా ఎక్కడికక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని కాపాడే ప్రయత్నానికి ఏ చిన్న అంశం పనికొచ్చినా దాన్ని తీసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వాళ్ళ ఆచూకీ లభించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం మరికొద్ది గంటల్లో ఈ యొక్క ఉత్కంఠలకు తిరపడే అవకాశం అని చెప్పి వైపు అధికారులు సూచనపాయంగా చెప్తున్నప్పటికీ కూడా రేపు ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు చురుకుగా పాల్గొనాలి. అవసరమైతే హై టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాల ద్వారా కూడా ఆక్సిజన్ లోపల పంపించి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా లోపల ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ హరిశంకర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.